మహానటి సావిత్రి అని పేరు చెప్పగానే పెద్ద పరిచయ వాక్యాలు అక్కర్లేదు. ప్రతి తెలుగు వాళ్ళకి అలాగే భారతదేశంలో ప్రతి ఆహ్, సినిమా ప్రేక్షకులకు కూడా మహానటి సావిత్రి గురించి సంపూర్ణంగా తెలిసే ఉంటుంది. అయితే మహానటి సావిత్రి కేవలం నటనలోనే కాదు. ఆవిడ ఔదార్యం నిజ జీవితంలో కూడా ఆవిడ చూపించిన విధానం తలుచుకుంటే హ్యాట్స్ ఆఫ్. అంటే ఇప్పుడు మహానటి సావిత్రి అటు తెరపైన గాని, నిజ జీవితంలో గాని ఒక్కావిడే ఉన్నారేమో అని కూడా మనకి అనిపిస్తూ ఉంటుందనమాట. ఆ మహానటి సావిత్రి ఔదార్యం భారతదేశానికి, పాక్‌కి 1965లో యుద్ధం జరిగినప్పుడు ఆవిడ చూపించిన ఆ ఔదార్యం ఏదైతే ఉందనుకో అది నిజంగా చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆవిడ ఇలాంటి మహిళామణి ఆవిడ దేశం దేశం మాత కోసం ఆ దేశభక్తి ఆవిడలో ఎంత ఉందనేది చూస్తుంటే ఇప్పుడు కూడా అది వింటూ ఉంటే మనకు కళ్ళు చెమరుస్తాయన్నమాట. 1965 భారత్‌కి, పాక్‌కి మధ్య యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి చాలా నిజాయితీకి మారుపేరైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఆ భారత్ పాక్ యుద్ధం 1960 జరుగుతున్నప్పుడు ఆ మందుగుండ్ల సామాగ్రి అంతా అయిపోయి కాస్త డబ్బు అది కొన్ని నిధులు అవసరమైంది. రక్షణ శాఖకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం హై లెవెల్‌లో నిధులు సమకూరుస్తున్న నిధులు అవసరమయ్యాయి. వెంటనే లాల్ బహదూర్ శాస్త్రికి ఆయన ఏం చేశారంటే ప్రజలందరికీ ఒక అప్పీల్ చేశారు. పాక్‌తో మన దేశానికి యుద్ధం జరుగుతుంది భారతదేశానికి. మీకు తోచినటువంటి విరాళం మాకు ఇవ్వగలరు అని చెప్పేసేసి ఆయన నోరు తెరిచి అడిగారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పీల్ చేశారు ప్రజలందరినీ ఉద్దేశించి. మన దేశం మాత ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ఆయన పరిస్థితి చెప్పి అప్పీల్ చేశారు. ఆ అప్పీలు అందరూ విన్నారు. భారతదేశ ప్రజలందరూ ఆ రోజు విన్నారు. ఎవరు తోచిన వాళ్ళు విరాళాలు చేసొచ్చు కానీ, ఈ మనం మనం అనుకుంటున్నటువంటి ఈ మహానటి, ఈ అద్భుతమైనటువంటి ఔదార్యవంతురాలు వెంటనే ఆవిడ ఢిల్లీ బయలుదేరిపోయారట ఆవిడ. ఉన్న పళంగా సత్వరంగా అంటాం చేసా అలా ఉన్న పళంగా ఎక్కేసింది ఆవిడ. ఫ్లైట్ ఎక్కేసినట్టుంది 65లో. మంచి పీక్ మూమెంట్‌లో ఉంది ఆవిడ. 2 చేతులు సంపాదిస్తుంది. ఇంకా మాట్లాడుతుంటే 3 షిఫ్ట్‌లో పనిచేస్తుంది. ఇక ఏ హీరోయిన్ కూడా అంత కీర్తి లేదు, అంత ప్రతిష్ట లేదు, అంత డబ్బు లేదు, సంపద లేదు. అటువంటి గోల్డెన్ పీరియడ్ ఆ టైంలో ఆవిడకి నడుస్తోందనమాట. వెంటనే ఎప్పుడైతే ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఇలా పాక్‌కి మనకి యుద్ధం జరుగుతోంది. మీ తోచిన సాయం చేయండి అని నోరు తెరిచి అడిగేసరికి ఆవిడ తట్టుకోలేకపోయింది. వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయింది. వాళ్ళ అపాయింట్‌మెంట్ తీసుకొని ఇలా విరాళం ఇవ్వడానికి వచ్చానండి అని చెప్పి ఆవిడకేమి సర్దుకోలేదు కూడా ఏమి. అలా ఉన్న పళంగా వెళ్ళిపోయిందావిడ. అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారికి అపాయింట్‌మెంట్ దొరికింది. ఇలాగ నమస్కరించేసి శాస్త్రి గారు, ప్రధానమంత్రి గారు నా పేరు సావిత్రి. నేను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా చేస్తూ ఉంటానంటే, అవునమ్మా అని చెప్పి ఆ పరిచయ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఇలా మన పాక్‌కి, భారత్‌కి మధ్య మన యుద్ధం జరుగుతోంది. మీరు అది ఏదైనా విరాళం అన్నారు. మీలాంటి వాళ్ళు నోరు తెరిచి అడిగేసరికి నాకు ఉండబుద్ధి కాలేదు వచ్చానని చెప్పి ఆవిడ ఒళ్ళంతా బంగారు నగలు ఆ రోజు. ఆవిడెప్పుడు అలాగే ఉండేది. ఆవిడ అంతా సంపాదించింది ఆవిడ. వెంటనే తీసి అంటే ఆడవాళ్ళకి ఈ మంగళసూత్రం ఒకటి చాలా సౌభాగ్య చిహ్నం కాబట్టి అది వదిలేసి మిగిలిన ఆవిడ వేసుకున్న నగలు అంటే ఏవైతే ఆవిడ వేసుకుందో అన్నీ కూడా అలా ఒలిచి తీసి అలా పెట్టి తీసుకోండి. ప్రధానమంత్రి గారు మీరు అడిగినటువంటి ఈ యుద్ధ నిధికి నేను చేస్తున్నటువంటి చిన్న సాయం, ఉడత సాయం మీరు దయచేసి స్వీకరించండి అని చెప్పేసి. ఆయనకు అర్థం కాలే. ఈ మంగళసూత్రం మటుకు ఒకటి ఉంచుకుంది. ఈ చేతికి నిండా గాజులు, బంగారు గాజులు, వజ్రపు ఉంగరాలు, అలాగే హారాలు, ముత్యాల హారాలు, రత్నాల హారాలు. ఆవిడ ఎప్పుడు నిండుగా ఉండేది. 7 వారాల నగలేసుకున్నటువంటి మహాలక్ష్మీదేవిలో ఉండేది. ఆవిడ పరిస్థితి ఆ రోజు అలాంటిది. వెంటనే ఆవిడలో ఆ దేశ భక్తి వచ్చింది. అలాగే వెళ్ళిపోయిందంతే. శాస్త్రి గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ ఒక్కసారిగా ఆయన షాక్ అయ్యారు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలంటేనే కళ్ళు చెమర్చాయి ఇప్పుడు మనకి. మనం వింటుంటే మనకే గూస్ బంప్స్‌లా ఉంది కదా! అంటే వెంటనే మహానటి సావిత్రి గారిని ఆయన అభినందించి నిలువు దోపిడి అంటారు. అంటే మొత్తం శరీరం మీద ఉన్నటువంటి ప్రతి నగ, ప్రతి విలువైన వస్తువు ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు భక్తులు. మొక్కుకొని నిలువు దోపిడి అంటారు దాన్ని. అలాగ భరతమాత యొక్క క్షేమం కోరి ఈవిడ నిలువు దోపిడి ఇచ్చేసిందనమాట. భరతమాతకి, దేశమాతకి. అలా ఇచ్చేసరికి చాలా ఆయన సంభ్రమాశ్చర్యాలంటారుగా అవి కలిగాయి. ఆయన జీవితంలో ఆయనే ఒక చాలా గొప్ప వ్యక్తి. ఇటువంటి మనిషిని ఎవరు చూడలే. విరాళంటే ఓ రూ. 1,00,000 పంపించొచ్చు, 10,000 పంపించొచ్చు, చెక్ పంపించొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఆవిడ అలా సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది పబ్లిసిటీ కోసం ఆవిడ పబ్లిసిటీ ఎందుకు? ఆవిడే మహానటి. అలా చేసేసరికి ఆయన చాలా ఆశ్చర్యపోయి ఆవిడకి అభినందనలు తెలియజేసి, "అమ్మా నీ దేశభక్తి అనన్య సామాన్యం. నేను ఇలా అప్పీల్ చేసిన వెంటనే వచ్చేసావా తల్లి.
ఏదో నిలువు దోపిడిలా ఇవన్నీ ఇచ్చావా అని చెప్పి ఆవిడకి మరి మర్యాదపూర్వకంగా ఒక కరచాలనం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి, అమ్మ నీలాంటి వాళ్ళు ఉండాలి. నీలాంటి మహాతల్లుంటే దేశమాతకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆవిడని ప్రశంసించి ఆవిడ వెళ్తుంటే మరి నేను వెళ్ళి రమ్మంటారా అంటే సరే అని చెప్పి ఆయన గుమ్మం దాకా ఆవిడని నడిచి అంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి మామూలుగా ఎంత నటీమణైనా సామాన్యుడి కింద లెక్క. లేచి 4 అడుగులు వేసి వెళ్ళక్కలే. కానీ ఆవిడ ఔదార్యానికి, ఆవిడ సౌజన్యానికి, ఆవిడలో ఉన్నటువంటి దేశభక్తికి అది ఒక నిజంగా మచ్చు తునకనమాట. ఈ శాస్త్రి గారు కూడా పులకించిపోయారు. ప్రధానమంత్రి రూపంలో ఉన్న ఆయన. అలాగ మరొకసారి ఈ ఘట్టం ఎక్కడ పునరావృతం ఉండదు. దేశం కోసం నిధులు చాలామంది చాలా రకాలుగా ఇవ్వచ్చు. అలాగే ఈ మహానటి అంటే ఇప్పుడు పాక్ యుద్ధం జరుగుతోంది కాబట్టి, మనకు పాక్‌తో జరిగిన ఈ యుద్ధానికి సంబంధించి ఈ మన మహానటి ఔదార్యం తలుచుకోవడం ఎంతైనా సమంజసం అనమాట. నిజంగా అటువంటి మహానుభావులు, మహానటి సావిత్రి ఆవిడ ఔదార్యానికి జోహార్లు చెప్తాం. ఆవిడ దేశభక్తికి జోహార్లు చెప్తాం. ఆవిడ అందుకే చిరస్థాయిగా కేవలం నటనతోనే కాకుండా ఇటువంటి ఔదార్యవంతమైన పనులు ఎన్నో దానాలు, ధర్మాలు పేదలకు వెన్నెలకు చేసి చిరస్థాయిగా ఆవిడ చివరికి ఏమి లేకుండా వెళ్ళిపోయినా కూడా దాన కర్ణురాలు అనే పదం మనం వాడకూడదు గానీ, అది భాషాపరంగా దోషం గానీ, అంత దాన గుణం కర్ణుడికున్నంత దాన గుణం ఈ మహానటి సావిత్రిలో ఉంది. ఆవిడ మన తెలుగు వాళ్ళవ్వడం, మనందరినీ అలరించడం మనందరికీ అదృష్టం. ఆవిడ మన తెలుగుదేశంలో పుట్టడం, మన సినిమా వైభవాన్ని ఎంతో తీసుకువెళ్ళడం, అలాగే మన తెలుగు వాళ్ళ ఔన్నత్యాన్ని కూడా దేశీయ స్థాయిలో దేశం మాతకి ఆ రకంగా విరాళం ఇచ్చి, ఆవిడ చిరస్థాయిగా ఆవిడ కీర్తి అలా ఉండిపోతుంది. నిజంగా చిరస్మరణీయులు మహానటి సావిత్రి. ఆవిడకి యాడ్సాప్ తెలియజేస్తూ, ఆవిడకి ధన్యవాదాలు చేస్తూ, ఎక్కడున్నా తల్లి నువ్వు చల్లగా చూడు, దేశం ఎప్పుడు చల్లగా ఉండుదని ఆవిడని కోరుతూ నమస్తే.